అంటే మీరిక్కడున్నారంటే మీకు నాన్ వెజ్ చేయడం వచ్చు. ఓహో, అంటే మీరిక్కడుండి డైరెక్షన్స్ ఇస్తుంటే మీ అమ్మాయి వంట చేస్తుంది. ఆహా లేదు బాబు, నాకు అసలు డైరెక్షనే రాదు. చూడండి, మీరిక్కడే ఉంటే తనే వంట చేసినా మీరు చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో ఉండడానికి అమ్మ వాళ్ళు ఒప్పుకోరు. మీకోకేనా? అయ్యో లేదు బాబు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ముందు మీరు వెళ్ళండి. రండి. వస్తానే. అమ్మో నువ్వెక్కడికి? నేను వెళ్ళకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు కదా. నీకెలాగూ డైరెక్షన్ ఇచ్చిన వంట చేయడం రాదు కానీ దీనికి నా దగ్గర వేరే ప్లాన్ ఉందిలే. ప్లానా? ఏంటమ్మా? వాళ్ళు అడిగిన అన్ని రకాల నాన్ వెజ్ ఫుడ్ ని నేను డీలక్స్ రెస్టారెంట్ నుంచి తీసుకొస్తాను. క్రాంతి, వంట చేస్తున్నట్టు నటించమని అమ్మ చెప్పింది కదా. ముందు స్టవ్ వెలిగించి ఆయిల్ వేయి. వంట స్టార్ట్ అయినట్టుందండి, కానీ మసాలా వాసన ఏం రావట్లేదే. మసాలా వాసన రావట్లేదంట. ఏం చేయాలి? మిక్సీ ఆన్ చేయి. అదిగో మిక్సీ సౌండ్ కూడా వచ్చిందండి. అంటే మసాలాలు రెడీ చేస్తున్నట్టున్నారు. రేయ్, నిజంగా అది వంట చేస్తుందా లేకపోతే చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుందా? పిన్ని, ఏం చేసినా చేసిన వంట బయటికి తీసుకురావాలి కదా. యాక్టింగ్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేది అదే కదా. చూద్దాం. సౌండ్స్ మాత్రం గ్యాప్ లేకుండా వస్తున్నాయి. మరి వంట ఎంతవరకు వచ్చిందో? రెడీ బావా? ఏంటి ఇవన్నీ అలానే ఉన్నాయి? అంటే నువ్వు వంట చేయలేదు కదా. నాకు తెలుసు నీకు వంట రాదని. నీకు వంట రాదు, ఈ ఇంట్లో ఉండే అవకాశమూ లేదు. ఇప్పుడే మా అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్తా. అయ్యో, వంట చేయకపోవడం ఏంటండి? నేనంతా రెడీ చేసి పెట్టాను, చూడండి. అవును బాబు, మనకి వంట సౌండ్ కూడా వినిపించింది కదా. ఒరే పిచ్చోడా, కళ్ళ ముందు కనిపించట్లేదా? కాదు బాబా, అవన్నీ వండేశాం కదా. ఏంటి అందరూ కలిసి నన్ను పిచ్చోడిని చేస్తున్నారా? ఇదే విషయం మా అమ్మకి చెప్తా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇప్పుడు చూడండి, అన్ని ఐటమ్స్ వండే ఉన్నాయి. మరి ఇందాక అలా ఉన్నాయేంటి? నేను అబ్రకదబ్రా అని కనికట్టు చేశాను, సరదాగా మిమ్మల్ని ఏడిపిద్దామని. వండిన వాటిని పచ్చిగా తయారు చేసి చూపించా. క్రాంతి, నిజంగా ఈ వంట నువ్వే చేసావా? అవును మేడం. అంటే
మొత్తం రెస్టారెంట్ స్టైల్లో ఉంది, ఏదో బయట నుంచి తెచ్చిన ఫుడ్ లాగా. రెస్టారెంట్ ఏంటండి? మా అమ్మాయి తన చేతులతో స్వయంగా చేసింది. లేదు, డీలక్స్ రెస్టారెంట్ అని మాదొక రెస్టారెంట్ ఉంది. ఈ ఫుడ్ టేస్ట్ అచ్చం ఆ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ లాగే ఉంది. అక్కడి నుంచి తెచ్చావమ్మా? ఫుడ్ రెస్టారెంట్ స్టైల్లో ఉండడం ఏంటి? ఏయ్, నిజం చెప్పే, ఈ ఫుడ్ ఎక్కడిది? నువ్వు దొంగతనంగా రెస్టారెంట్ నుండి తెప్పించావా? మాట్లాడవేంటి? అలా అంటారేంటి మేడం? రెస్టారెంట్ నుంచి తేవడం ఏంటి? మీ ముందే ఫిష్ తెచ్చాం, ఫ్రాన్స్ తెచ్చాం, చికెన్ తెచ్చాం, మటన్ తెచ్చాం. కళ్ళ ముందే తెచ్చినవని వండారని గ్యారంటీ లేదు కదా. బావా, తను వండినప్పుడు కిచెన్ లో డిష్లు నువ్వు కూడా చూసావు కదా, మాట్లాడవేంటి? చూశాను. ముందు పచ్చిగా ఉన్నాయి, తర్వాత డిష్ లాగా మారాయి. హా, తెచ్చినప్పుడు ఏమైనా పచ్చిగానే ఉంటాయి బాబు, వండితేనే డిష్లా అవుతాయి. నిజం చెప్పవే. ఏంటండి మీరు? నేనేదో సరదాగా మా రెస్టారెంట్ స్టైల్లో ఉందంటే మీరేదో రెస్టారెంట్ నుంచి తెచ్చావని నిలదీస్తున్నారేంటి? అయ్యో మేడం, పీతల పులుసు వేయటం మర్చిపోయాను. ఉండమ్మా, ముందే తిని తర్వాత వేసుకుంటాను. సరే మేడం. ఫుడ్ చాలా బాగుందయ్యా. ఇంత టేస్టీ ఫుడ్ వండే భార్య దొరికినందుకు నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. ఎదుగో అమ్మాయిలు, మీరు కూడా మాట్లాడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం కాదు, ఇంట్లో వాళ్ళకి కట్టుకున్నోడికి కాస్త వండి పెట్టడం అలవాటు చేసుకోండి. ఇదేంటి నీ జడ ఊడిపోయింది? అంటే నీది ఒరిజినల్ హెయిర్ కాదా? అయ్యయ్యో, సారీ క్రాంతి, చూసుకోకుండా కాలేసి తొక్కేశాను. సవరమే ఊడింది కదా, నీ విగ్గుకేం కాలేదు కదా? నేను అందుకే చెప్పాను, నువ్వు నీలా ఉంటే సరిపోతుంది, ఎవరి కోసం ఏమీ చేయక్కర్లేదని. కానీ విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అంతా ఎలా చూస్తున్నారో చూడు. వాళ్ళ ముందు పోయింది నీ పరువు కాదు, మా అందరి పరువు. అందుకే చెప్పానురా కళ్యాణ్, ఆడదానిలో ఉండే అమ్మాయిని చూసుకోరా, చక్కగా జడుండే అమ్మాయిని చేసుకోరా అని. ఇది చూడటానికి ఆడదానిలా కనిపిస్తుందా? ఈ అందాన్నే మీరు మహాలక్ష్మి అని పొగిడేశారు మేడం. ఇప్పుడు చూడండి ఆవిడ గారి అసలైన అందం. అత్తయ్య, దాని మీద అరుస్తావేంటే? ఏ నిజం బయటపడిందనా? ఏంటి క్రాంతి, నీకు జడలేదా? ఓకే, లేకపోతే విగ్గెందు పెట్టుకున్నావు? ఏముందండి, మీ అందరి ముందు పొడవాటి జడ ఉందని మీతో పొగిడించుకోవడానికి. బండారం బయట పడిపోతే అందరూ దాన్ని చూడ్డానికి. ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నారేంటా అని మమ్మల్ని చూసి మీరు నవ్వడానికి.
సవరం మా అమ్మాయి పెట్టుకుందా? లేదు, మేమే తగిలించాం. ఎందుకు మీరందరూ ఆ అమ్మాయి మీద అలా కోప్పడుతున్నారు? ఏ ఆడపిల్లంటే జడ వేసుకునే తీరాలా? జడుండే తీరాలా? ఈ గెటప్ లో అమ్మాయి అమ్మాయిలా లేదా? ఇంటి కోడలి విషయంలో మీరందరూ చూడాల్సింది అమ్మాయికి మెడుందా, పొడవాటి జుట్టుందా అవి కాదు చూడాల్సింది, మంచి మనసుందా అని చూడాలి. అక్క అక్క అది నేను మళ్ళీ చేస్తా. ఏయ్, ఏంటి ఇది? నైట్ డ్రెస్ అత్తయ్య. హేయ్, నా డ్రెస్ వేసుకున్నావేంటే? ఏం చేయమంటారు, ఫస్ట్ నుంచి నాకు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ వేసుకుని పడుకుని అలవాటు. మీరేమో నా డ్రెస్ లో లేకుండా చేశారు కాబట్టి. హే, నీ డ్రెస్ లేకపోతే పార్టీ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ లో ఎలా ఉన్నావో తెలుసా? సూపర్ గా ఉన్నారు మేడం. అవును, ఈ నైట్ డ్రెస్ మా బావ కంటే నీకే బాగుంది క్రాంతి. అవునా? ఏమండి, పూజ చెప్పింది కదా, సేమ్ ఇలాంటివి ఇంకో 4 డ్రెస్సులు తెప్పించండి. ఎందుకే? డే అండ్ నైట్ ఇదే డ్రెస్సుల్లో మీ ముందు ఇలాగే తిరుగుదామని. క్రాంతి, ఓ ఫోటో తీసుకుంటానే. ఇప్పుడు సెల్ఫీ. ఏయ్, ఏంటి ఈ అవతారంలో దీని ఫోటో తీస్తావా? తీయవే తీ. ఓ నిలువెత్తు ఫోటో చేయించి హాల్లో నిలబెట్టు. మీరంతగా అడిగితే కాదంటారా ఏంటండి? ఏం పూజమ్మా, మీరు ఫోటో తీయండి, నేను వెళ్ళి ఫ్రేమ్ కట్టించుకొస్తాను. చెప్పు తీసుకొడతా. ఇదిగో, కావాలంటే నీ డ్రెస్ నువ్వు తెప్పించుకొని వేసుకుందు గాని ముందు ఈ డ్రెస్ తీసేవు బాబు. అవన్నీ అందరి ముందు మాట్లాడాలా? నైట్ ఎఫెక్ట్ కదా. రండి, గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆకు. గదిలోక వాడు రాడు. అలా అంటారేంటత్తయ్య? వాళ్ళిద్దరూ భార్య భర్తలు కదా, గదిలోకి రమ్మంటే వెళ్ళకపోతే ఎలా? అవునండి, భార్యాభర్తలు అన్నప్పుడు పెళ్ళాం రమ్మంటే ముగ్గురు లోపలికెళ్ళకపోతే తప్పుగా అనుకుంటుందండి ఈ సమాజం. ఏమైనా అనుకోని వాడు మాత్రం దీంతో పాటు గదిలోకి రాడు, మాతో పాటు మా గదిలోనే పడుకుంటాడు. అవును, రారా. అయితే పదండి. నువ్వెక్కడికి? భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కదా. ఆయన మీ గదిలో పడుకుంటే ఆయనతో పాటే నేను. పదండి, అందరం కలిసి ఒకే చోట పడుకుందాం. అమ్మా, ఏంట్రా అమ్మా? ఆడపిల్ల నువ్వును, దానికి నేను రాను అని గట్టిగా చెప్పలేవా? పాపం, మీరే తనకేం చెప్పలేకపోతున్నారు, ఇక బావేం చెప్తాడు అత్తయ్య కదా. ఏమైనా ఉంటే ఉదయాన్నే మాట్లాడుకుందాం. నేను లోపలికి రండి. అక్క, లాక్కెళ్ళిపోతుందక్క. తలుపులు కూడా మూసేశారండి.
ఏం మాట్లాడవేంటక్కా? లోపలదేమైనా చేస్తే? క్రాంతి బయటికి ఎలా మాట్లాడినా నీతి మారిందైతే కాదే. దానికి సంస్కారం ఉంది. దీనికి పరిష్కారం నేను చెప్తాను. తలుపులు ఎందుకు వేసావు? నైట్ ఎఫెక్ట్. పైగా ఇద్దరం గదిలోనే ఉన్నాం. తలుపు వేయకుండా ఎలా ఉంటామండి? చూడు, బలవంతంగా తాళి కట్టించేసుకున్నా కదా, బలవంతంగా లొంగ తీసుకోవాలని అనుకుంటున్నావేమో. ఏంటి, బెదిరిస్తున్నారా? లేదు, నాతో జాగ్రత్తగా ఉండకపోతే దబిడి దిబిడైపోతుందని చెప్తా. రండి అని నువ్వు బెడ్డెక్కేవేంటి? అంటే నేనొక్కదాన్ని బెడ్ మీద పడుకొని మిమ్మల్ని కింద పడుకోమంటే బాగోదు కదా, అందుకే రమ్మంటున్నా. ఏదో కితకితలొద్దు, నేను మగాణ్ణి. ఏంటి? అదే, ఈ ఇల్లు నాది, ఈ బెడ్ నాది. ఈ బెడ్ మీద దర్జాగా పడుకునే రైట్ నా ఒక్కడికే ఉంది. కావాలంటే వెళ్ళి చాప్ వేసుకొని కింద పడుకో. లే లే లే. ఈ భర్తలంతే, భార్యల మనసు ఎప్పుడు అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే మగాళ్ళందరూ వాళ్ళ పెళ్ళాం దగ్గర ఎలా బ్రతుకుతున్నారో ఈ ప్రపంచానికి తెలుసు. వెళ్ళి పడుకో. ఏవండి? ఏవండి? ఏంటి? మనింట్లో దయ్యాలున్నాయి కదా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఏం లేదు, బెడ్ మీద మీరొక్కరే పడుకున్నారు, మిగతా బెడ్ అంతా ఖాళీగా ఉంది. ఏ దయ్యమైనా వచ్చి మీ పక్కన పడుకుంటే? దయ్యాలు లేవు, ఏం లేవు. నేను ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ పడుకుంటా. నిన్ను గిన్నెలు తోమన్నావని గిన్నెలతో మమ్మల్ని కొడతావా? సారీ అత్తయ్య, స్లిప్ అయింది. అంట్లు తోమడం సెట్ అవ్వట్లేదు, కానీ బట్టలు ఉతికిస్తాను. గిన్నెలు తోమితే చొట్టలు పడతాయి, బట్టలు ఉతికితే చిరుగులు పడతాయి. అమ్మా, కాఫీ. నువ్విక్కడ పనులేం చేసి చావక్కర్లేదు, కానీ నా కొడుకు ఏం కావాలో చూడు. వాడికి సేవలు చేసుకో. వాడేం చెప్తే అది విను. వెళ్ళు. అలాగే. గొప్పదాన్ని తెచ్చిపెట్టావే ఇంట్లో. ఎవరి కోసం చూస్తున్నావే? పంతులు గారిని రమ్మని పిలిచానత్తయ్య. పంతులు గారినా? ఎందుకు? అమ్మా నాన్నల ఫోటో కింద పడి పగిలిపోయింది కదా, అదెందుకు జరిగింది, దానివల్ల ఏమైనా దోషం ఉందా, ఒకవేళ దోషం ఉంటే ఏదైనా పరిహారం ఉందా అని కనుక్కుందామని పిలిచాను. అదిగో పంతులు గారు వచ్చారు. నేను చెప్పినట్టే వినాలి భార్య అన్న తర్వాత. నేను తిడితే పడాలి, కొడితే ఏడవాలి. ఏది ఏమైనా నా క్రాంతి, క్రాంతి, కాఫీ కప్ పెట్టే ప్లేస్ అది. క్రాంతి, క్రాంతి. ఏంటయ్యా కాఫీ కప్పు వీపు మీద పెట్టుకుని టిప్స్ కొడుతున్నావు? నేను పెట్టుకోవడం కాదండి, అదే పెట్టింది. ఎవర్రా? అదే అమ్మా, ఆ క్రాంతి.
అయ్యో ఏయ్, క్రాంతి ఉసై క్రాంతి ఏంటత్తయ్య? ఏంటే కాఫీ కప్పు వాడి వీప్ మీద పెట్టావు? ఆయనే పెట్టమన్నారత్తయ్య. మీరే చెప్పారు కదా ఆయన ఏం చెప్తే అదే చేయాలని. ఆయన కూడా సేమ్ డైలాగ్ చెప్పారు, నేను చెప్పిందే చేయాలి అని. సరే అని మీ దగ్గర తలాడించినట్టే ఆయన దగ్గర కూడా తలాడించాను. కాఫీ కప్ ఎక్కడ పెట్టాలండి అంటే నా వీపు మీద పెట్టు అన్నారు, నేను పెట్టాను. తప్పా? ఏదో మాట వరుస కంటే నిజంగానే పెట్టేస్తావా? మీరు మాట వరుస కన్నారని నాకేం తెలుసండి. నువ్వు పోతే మీ అమ్మకి ఇంకో 2 కూతుళ్ళున్నారే, కానీ వీడికి ఏమైనా జరిగితే మాకుంది ఒక్కగానొక్క కొడుకే. రే, దీనికి వెంటనే విడాకులు ఇచ్చారా? ఏం చెప్పవేంట్రా? అలాగే అమ్మా, అలాగే. మీరిచ్చినా నేనివ్వను. ఎందుకు ఇవ్వవే? ఎందుకు ఇవ్వనంటే ఆయన లేకుండా నేను బతకలేను కాబట్టి. ఆయన్ని మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను కాబట్టి. నిజంగా జాతకాల్లో దోషం ఉంటే పంతులు గారు చెప్పినట్టు గండమే వస్తే ఆయన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాను. నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ గండానికి నేను బలైపోతాను. ఆయనకి మాత్రం ఏం కానివ్వను. పంతులు గారు, ఎలాంటి సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య కూడా ఏదో ఒక చోట పరిష్కారం ఉంటుంది. మీరు మనసు పెడితే అవుతుంది పంతులు గారు. సరేనమ్మా, నేను వెళ్ళి తాళపత్ర గ్రంథాలన్నీ తిరగేసి ఈ సమస్యకి పరిహారాలు ఉన్నాయేమో తెలుసుకుని కబురు చేస్తాను. అమ్మా, ఇక నుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు. ఏం చేస్తున్నావే? బొబ్బ ఏంటే? కోడిని పిలుస్తున్నానండి. కోడేంటి? అదా, మీకు లంచ్ లోకి చికెన్ చేయాలని చెప్పారు కదా, మార్కెట్ కి వెళ్లి మంచి దిట్టంగా ఉన్న కోడిని పట్టుకొచ్చానండి. ఇంటికి తెచ్చి గంపలో పెడదామనేటప్పటికి తాడు తెంపుకొని పరిగెట్టింది. దాన్నే పిలుస్తున్నాను. కోడిని పిలుస్తున్నావు సరే, ఇవన్నీ ఏంటి? మసాలా ఐటమ్స్ అండి. మసాలా లేకుండా చికెన్ కర్రీ ఎలా వండుతాం? అందుకే ముందు మసాలాలన్నీ కోడికి తినిపించేస్తే ఆ తర్వాత కోసి కూర వండిస్తానన్నమాట. అది విషయం. నీ పిచ్చి మాటలతో నా బుర్ర చెదిరిపోతుంది. ఏ అంటే ఎవరైనా చికెన్ కర్రీ చెయ్యాలంటే చికెన్ లో మసాలా వేసి కలుపుతారు. మసాలాను కోడికి తినిపించి వంట చేయరు. ఏంటి పూజ? ఇవి మా అమ్మ నాన్నల ఫోటోలు. కింద పడి అద్దం పగిలిపోయింది. నేను వెళ్లి చేయిద్దామంటే
నాకు క్లయింట్స్ ని కలిసే పనుంది. అంతే కదా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దీనికద్దం నేను వేయించుకొస్తా. అలాగే. పూజ, మీ అమ్మా నాన్నల ఫోటోల్ని నేనొకసారి చూడొచ్చా? ఎప్పుడు చూడలేదు. ఏయ్, ఈ ఫోటోలు దానికెందుకు ఇచ్చావే? అద్దం పగిలిపోయిందంట అత్తయ్య, వేయిద్దామని. నువ్వేం వేయించక్కర్లేదు. నాకు బయటకెళ్లే పనుంది అత్తయ్య. మేం ఖాళీగానే ఉన్నాం కదే, ఆ అద్దం ఏదో మేం వేయిస్తాంలే. నేనుండగా మీకెందుకు అత్తయ్య శ్రమ? ఫస్ట్ నుంచి శ్రమజీవులం మేమే. కష్టపడటం మాకిష్టమేలే. అది ఒకప్పుడు. కోడలొచ్చిన తర్వాత కూడా మీరు కష్టపడతానంటే నేను ఒప్పుకోను. ఇటువంటి నేనే అద్దం వేయించుకుని వస్తా. నీకు పని చెప్తే మా పని అయిపోతుంది. పొతలవే తల్లి. ప్లీజ్ అత్తయ్య, నేను చేయించుకొని వస్తాను. వద్దు. ఇవ్వండి అత్తయ్య. నేనింతే, నా స్పీడు ఇంతే. నేనెప్పుడు స్లోగానే వెళ్తాను. అవును, అన్ని విషయాల్లోనూ మీరు స్లోనే. ఏం చేస్తున్నావు? నడుం పట్టుకున్నావేంటి? మీరెళ్లే స్పీడ్ కి పడిపోతానేమోనని భయం వేసి పట్టుకున్నాను. సెటైర్లొద్దు, నువ్వు కావాలనే పట్టుకున్నావు. దూరంగా కూర్చో. భార్యాభర్తల బండి మీద దూరంగా కూర్చుని వెళ్తే బాగుంటుందో చెప్పండి. నువ్వు ఆ ఫోటోలకి అద్దం వేయించడానికి వచ్చావా, నన్ను ఏడిపించడానికి వచ్చావా? మీతో కాసేపు ఇలా ట్రావెల్ చేయాలని వచ్చాను. ఏంటి నన్ను గుద్దుకున్నావు? మీరు బ్రేక్ వేశారండి. బ్రేక్ వేస్తే గుద్దుకోకుండా ఎలా ఉంటాను? అసలు ఎలా పెంచారే మీ అమ్మ నాన్న నిన్ను? వాళ్ళెవరూ తెలుసుకొని వాళ్ళ సంగతి చెప్తాను. నాకేం కాలేదమ్మా, మీరేం టెన్షన్ పడకండి. ఇదిగో నీ వల్ల ఇలా జరిగింది. పంతులు చెప్పాడు, మా అమ్మ వాళ్ళు చెప్పారు, కళ్ళ ముందు జరుగుతుంది. నువ్వు వెట్టెళ్తావో వెళ్ళు, కానీ నేను మాత్రం నీతో రాను. ఎవని ఎవని
పెద్దమ్మా లలిత చూసావుగా యాక్సిడెంట్ మిస్ అవ్వలేదమ్మా, మేమే మిస్ చేసాం. నీకింకొక్క ఛాన్స్ ఇద్దామని. చూడు కర్పూరం, నువ్వు అడుగుతున్నంత డబ్బు ఇప్పటికిప్పుడు నా దగ్గర లేదు. అవునా? సరే అయితే నీకొక్క 5 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు మనీ అరేంజ్ చేసుకో. లేదనుకో ఈసారి మిస్ అవ్వదు, మీ వాడే మిస్ అవుతాడు. ఇది కళ్యాణి ఏదో చేసేలా ఉంది. నువ్వు అనవసరంగా భయపడకక్క. అది డబ్బుల కోసం అలా బెదిరిస్తుంది. ప్రస్తుతానికి ఏం కాలేదు కదా. ముందు దానికంటే క్రాంతి ఆ ఫోటోలు చూడకుండా ఉండడం. ఇదేంటి క్యారియర్ ఇంత తేలిగ్గా ఉంది? పది మందికి 4 రకాల వంటలు చేసుకుని తెస్తానన్నావు. ఖాళీ క్యారేజ్ తెచ్చావేంటే? వంట చేయలేదా? చేశానే. చేసి క్యారేజ్ పట్టుకొస్తుంటే కర్రీ పాయింట్ నరేష్ లేడు. ఆయన వీధి చివరుంటారు. వాడికి స్మెల్ వచ్చి, అక్క నువ్వు పట్టుకెళ్తున్న క్యారేజ్లోంచి కూరలు గుమ్మగుమ్మలాడిపోతున్నాయి, అవి నాకిస్తే 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అంటే ఖర్చయింది 500. 500 ఎక్స్ట్రా వస్తుందని వాడికి అమ్మేశా. మరి మీ అల్లుడికి ఏం పెడదామనుకున్నావు? నిన్ను నమ్ముకుని నేను మునిగిపోయాను కదమ్మా. ఇప్పుడు ఆయనకి లంచ్ ఏం పెట్టమంటావు? ఆ మాత్రం ఆలోచించకుండా నేను కర్రీస్ ఏమీ అమ్మేయలేదే. ఆఫీసులో ఎంతమంది ఉంటారు? సుమారుగా 50 మంది వరకు ఉంటారు. ఎటు వాళ్ళు లంచ్ బాక్సులు తెచ్చుకుంటారు కాబట్టి ఒక్కొక్క బాక్స్ లోంచి ఒక్కొక్క ముద్ద పక్కకి పెట్టినా బోలెడంత అన్నం, బోలెడని కూరలు. నేను చూసుకుంటా కదా, పద. మేడం, దీనికి ఉద్యోగమా? దీన్ని సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా పెడితే ఆఫీసులో వర్కింగ్ అవర్స్ కంటే ఫైటింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి. అయినా ఆడది సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఏంటి మేడం? సో ఫనీ. షట్ అప్. నువ్వు మగాడివయ్యుండి ఏం చేసావు? ఆయన అడ్డుకోగలిగావా? ఆపగలిగావా? నీలాంటి పిరికి వాళ్ళకంటే ఆడపిల్లైనా ఇలాంటి ధైర్యవంతురాలే నాకు కావాలి. నేను పిరికోడ్నా? ఏమంటావు క్రాంతి? నేను కొంచెం ఆలోచించి చెప్తానండి. సరే, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడొచ్చి జాబ్లో జాయిన్ అయిపో. ఓకే మేడం, వస్తాను. పద పద. క్రాంతక్క, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావక్క. ఆ దుర్మార్గులందరూ కలిసి మన అక్క జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ విషయం నా ఒక్కడికే తెలుసక్క. నేను చెప్తుంటే నువ్వు నమ్మటం లేదు. అయ్యో భగవంతుడా, ఎలాగైనా క్రాంతి అక్క నన్ను కలుపు. మా అక్కని కాపాడుకోవాలి.
క్రాంతక్క 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 ఈ దరిద్రుడండి ఇక్కడ. ఇదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? ఈ చైన్ వేసుకుంటే రెడీ అయినట్టే. మరి వేసుకో, దానికి కూడా ముహూర్తం చూడాలా ఏంటి? ఇంతకీ మీ అమ్మ ఎక్కడా? మనిషే కనపడట్లేదు. నేను వచ్చేసాను వదిన గారు. ఇవేంటి కూరగాయలు అత్తయ్య గారు? ఫంక్షన్ కి పిలిచిన వాళ్ళకి భోజనాలు పెట్టకుండా పంపిస్తావా ఏంటి వదిన గారు? ఈ పాటికి వంటలు అయిపోవాలి. మీరు ఇంకా కూరగాయలు తెచ్చే దగ్గరే ఉంటే ఎలా? గెస్ట్లు వచ్చే టైం కూడా అయిపోతుంది. ఎంతసేపు వదిన గారు? కత్తిపీట చేతిలో పడిందంటే కసకసా తరిగేస్తాను, చకచకా వండేస్తాను. సరే, ఏదో ఒకటి చేయండి. అక్క, మనం వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకుందాం పదా. జరుగు జరుగు. క్రాంతి, నేను వెళ్ళి వంట పని చూస్తాను. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే. నమస్కారం అండి. రండి. బాగున్నారా అండి? ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందా? మీరు రాకుండా స్టార్ట్ చేస్తామా? అలాగే. సరే, అయితే పని అయిపోయిన తర్వాత నేనే కబురు పెడతాను. అప్పటి వరకు మధ్యలో ఫోన్ లాంటివి అవి చేయకు. అట్టాగేనమ్మా. ఫంక్షన్ మొత్తాన్ని చెడగొట్టి ఆ క్రాంతిని దాని అమ్మని అవమానించి బయటికి పంపించేది ఈ బాక్సేనే. నా షర్ట్ బటన్ కూడా ఊడిపోయిందే. బటనే కదా, ఏదో ఆస్తి పోయినట్టు ఫీల్ అవుతున్నారేంటి? ఆగండి, తీస్తాను.
హే ఇంకా ఎంతసేపు? ఇక్కడ ఏదో ఫోటో ఉందండి. వాటిని బయటికి తీ, అప్పుడు బటన్ దొరుకుతుంది కదా. దొరికింది. ఒక నిమిషం. ఏం చేస్తున్నావు? బటన్ కుడతానండి. అవసరం లేదమ్మా, జడను అడ్డు పెట్టుకుని ఇప్పటి వరకు నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. నా బటన్ నేను కుట్టుకోగలను. సరదా సరదాగా సాగే ఈ స్నేహంలో సరిగా గమనిస్తే చాలా వెళ్ళవే బాబు, నువ్వు దగ్గరగా ఉంటే ఏదేదో అయిపోతుంది. ఏదో మోపింది ప్రాణంలో అది నీ జతలోనే మోయాలని వెళ్ళు. ఆడపిల్ల కాకపోతే నగల అబ్బాయికి పంపిస్తాను అత్తయ్య. బాగా చెప్పేవే, అది మా అమ్మాయికి అయి ఉంటుంది. ఆగండి. మీ అమ్మాయికే బాక్స్ పంపించినా ఓపెన్ చేయాల్సింది మీరు కాదు, క్రాంతి. అది కూడా ఇప్పుడు కాదు, ఫంక్షన్ మొదలైన తర్వాత అందరి ముందు ఓపెన్ చేస్తే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అత్తయ్య, ఏమే సమయానికి వచ్చావు? వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో దుబాయ్ నుంచి నీకు నగలు పంపించారంటే. దుబాయ్లో మనకి ఫ్రెండ్స్ ఎవరున్నారమ్మా? నీకు తెలీదులేరా? ఒక దుబాయ్ ఏంటి, ప్రపంచమంతా మీ తాతకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళెవరో పంపించుంటారులే. తీసుకెళ్లి హాల్లో పెడతాము, ఫంక్షన్ మొదలయ్యాక ఓపెన్ చేద్దురు గాని. మీరందరూ కాస్త తప్పుకుంటే క్రాంతి వంట చేస్తుంది. తను వంటలు బాగా చేస్తుంది అని చెప్తుంటే ఇదిగో వీళ్ళెవ్వరూ నమ్మట్లేదు. అందుకే ఇప్పుడు తను ఏదైనా ఐటెం చేసి పెడితే వీళ్ళందరూ తిని పెడతారు. తను వంట చేయడం ఏంటమ్మా? అదేంటి, తనకేదో వంట రాదు అన్నట్టు కంగారు పడుతున్నారు? ఫంక్షన్ కదత్తయ్య, తను వంట చేస్తే ఏం బాగుంటుంది? చెమటలు పడతాయి. మేమున్నాంగా, మేం చేస్తాంలే. కుదరదు. మేం వీళ్ళందరికీ తనే వంట చేస్తుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం. తనే వంట చేయాలి. ఏంటమ్మా, నీ ముగ్గురత్తలు నీ వంట గురించి అంత గొప్పగా చెప్తుంటే ఆలోచిస్తావేంటి? ఏదైనా ఒక ఐటెం చేసి పెట్టు. ఇప్పుడు ఖచ్చితంగా దీని బండారం బయటపడిపోతుంది. వెళ్ళు క్రాంతి, నువ్వు ఏ ఐటెంతో స్టార్ట్ చేస్తావో అని నాకు కూడా క్యూరియాసిటీ ఉంది. పూజ, స్టవ్ వెలిగించవే. తను పాత్ర పెట్టి వంట మొదలు పెడుతుంది. ఇప్పటికి వంట రాతని తెలిసే అందరి ముందు క్రాంతి మేడంని అవమానించాలని ఇలా చేస్తున్నారు. వెళ్ళు. పాత్ర
అందరూ గిన్నెలో వంట చేస్తారని తెలుసమ్మా, కానీ ఇలా గిన్నెలు బోర్లించి కూడా వంట చేస్తారా? అదండి ఈవిడ టాలెంట్. మా కోడలు మీ అందరిలాంటిది అనుకుంటున్నారా? ఆవిడ రూటే సెపరేటు. ఆవిడ గారు గిన్నె బోర్లించి కూడా వంట చేయగలరు. ఏదో పొరపాట్లు పెట్టానండి. ఏ ఇక్కడేం చేస్తున్నావు? వీళ్ళతో మాట్లాడుతున్నా అత్తయ్య. ఇందాక జరిగిన దానికి సారీ చెప్తున్నాను. వెధవ పనులు చేయటం, సారీ చెప్పడం నీకు అలవాటేగా. పోయి వంటల సంగతి చూడు. ఈ అమ్మాయి ఆ అమ్మాయిలాగే ఉందేంటి? ఆ అమ్మాయికి జడుండదు, ఈ అమ్మాయికి జడుందేంటి? తను అయ్యుండదులే. ఎందుకమ్మా మీ కోడలు అలా కోప్పడతావు? అయ్యో జ్యోతక్క, పైకది మంచిదానిలా కనపడుతుంది కానీ దాని అసలు క్యారెక్టర్ వేరే. అది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి దాంతో ఎన్ని అగచాట్లు పడుతున్నానో మీకేం తెలుసక్క. ఫంక్షన్ పూర్తయ్యేలోపు అది ఎలాంటిదో మీరే చూస్తారుగా. సరే సరే, మీరు ముందు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కండి. మీ తింగర్ మొక్కలు మీ నోట్లో కాదే, వాడి నోట్లో. అత్తయ్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదేనే, డెకరేషన్ వాళ్ళకి పొడవాటి స్టూల్ కావాలంటే స్టోర్ రూమ్ లో ఉందేమోనని ఇద్దామని వచ్చాం. నువ్వేంటి ఇలా వచ్చావు? ఈ ఫంక్షన్ కి ఒక అతను వచ్చాడు అత్తయ్య. ఎవరొచ్చారే? వచ్చింది మన చుట్టాలేగా. కాదత్తయ్య, అతను మా నగలైతే ఒకటి నా వదిన గారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారని ఈవిడ చేస్తున్న హడావిడి చూస్తుంటే ఆ నగలు ఈవిడే కొట్టేసింది అనిపిస్తుంది. అత్తయ్య, మీ కంటికి మా అమ్మ దొంగలాగా కనపడుతుందా? మీరు కావాలన్నారని తన స్థాయికి మించి తన సొంత ఖర్చులతో ఈ ఫంక్షన్ జరిపిస్తుంది. ఖర్చులన్నీ కవర్ చేసుకోవడానికి ఈ పని చేసుండొచ్చు కదా. రికవరీ చేసుకోవడం మీకు అలవాటే కదా. అత్తయ్య, అమ్మ పేదదై ఉండొచ్చు కానీ దొంగది మాత్రం కాదు. మీ బియ్యపురాల మీద నింద వేస్తే ఆ అవమానం మీకే కదండి. నగలు ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మర్చిపోవడానికి నాకేం మతిమరుపు లేదురా. నువ్వు మధ్యలో మాట్లాడుకో. లేకితనం వాళ్ళకి లేకి బుద్ధులే ఉంటాయి.
ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగాని ఉండదు. ఎవరి దగ్గర దొరికితే వాళ్లే దొంగని తేలిపోతుంది కదా. అందరూ మమ్మల్ని క్షమించాలి. మాకు నగలు ముఖ్యం కాదు, కానీ చుట్టాల ముసుగులో ఉన్న దొంగ ముఖ్యం కదా. మేమేం అనుకోనులేమ్మా, మీరు చెక్ చేయండి. నగల బాక్స్ ఉంది, ఇదిగో అదే బాక్స్ లో పెట్టానక్క. మరి బాక్స్ ఉంది, నగలేమైనట్టు? ఏమోనే. బ్యాడ్ టైం అంటే ఇదే అత్తయ్య. మీ కోడల్ని చుట్టాలందరికీ పరిచయం చేయాలని ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టమన్నారు. మీరొకటి అనుకుంటే తీరా ఇంకొకటి జరిగింది. ఉసై, మర్యాదగా నగలు ఏవయ్యాయో చెప్పవే. ఆ విషయం నగలు దాచమని బ్యాగ్లో పెట్టిన వాళ్ళని అడగాలి. రిసెప్షన్ అని ఫంక్షన్ పెట్టి నలుగురిలో నన్ను మా అమ్మని అవమానించాలని చూశారు కదా. ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయిపోలా? సరే, తప్పొప్పుకుంటున్నాం. మా నగలు ఏమైనాయో చెప్పు. ఏమయ్యాయంటే మాకేం తెలుసు అత్తయ్య గారు. చెక్ చేసుకున్నారు కదా, కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి. అందరం ఇక్కడ ఉండగానే మనం కనకం బ్యాగులో పెట్టిన నగల్ని మాయం చేసి మనల్ని పిచ్చోళ్ళని చేసింది. ఆ నగల్తో ఆ కనకాన్ని దొంగం చేసి ఆ క్రాంతి ఇది దొంగల కుటుంబం అని అందరి ముందు నిరూపించి, ఇలాంటి దొంగలతో సంబంధం అవసరం లేదని వాళ్లతోనే అనిపించి, అందరితోనూ చెప్పించి వాళ్లని బయట గెంటించాలి అనుకున్నానే. కానీ ఆ క్రాంతి కాన్షియస్ లో ఉండటం వల్లే మనం మోసపోయాం. అసలు దాన్ని కాన్షియస్ లోనే లేకుండా చేస్తే? అంటే ఏ మత్తుమందో ఇచ్చి పడుకోబెట్టేద్దామంటావా అక్క? మత్తుమందిచ్చి పడుకోబెట్టడం కాదే, మత్తు తలకెక్కిచ్చి చిందులేసేలా చేద్దాం. ఫంక్షన్ లో అమ్మ కూతుర్లిద్దరూ రభస రభస చేసేలా చేద్దాం. ఎలా అక్క? ఒక్క నిమిషం. మందు బాటిలా? ఇదెక్కడిదక్కా? ఎవరైనా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఉంటుందని ప్లాన్ బి పెట్టుకుంటారు. నేను ప్లాన్ సి కూడా ప్లాన్ చేసి పెట్టానే, అదే ఇది. ఈ మందు నా కూల్ డ్రింక్స్ లో కలిపి ఆ క్రాంతితో తాగిస్తే? అదొక్కతే తాగితే అనుమానం వస్తుందేమో. క్రాంతితో పాటు వాళ్ళమ్మకి, బంటికి, పూజకి అందరికీ ఇచ్చేస్తే? అవసరం లేదు. మన టార్గెట్ క్రాంతినే. అదొక్కటి తాగితే చాలు. బంటి, ఏంటి మేడం? ఈ కూల్ డ్రింక్స్ మేం క్రాంతి వాళ్ళకి ఇస్తాము, నువ్వు వెళ్ళు. ఎందుకు మేడం? నేను ఇస్తాను. నువ్వు మిగతా గెస్ట్లకి ఇవ్వు, వెళ్ళు. నేను మీకు ఇచ్చింది కూరలు తీసిన పాము కాదండి, నిజంగా విషమున్న పాము. మీకు పామునిచ్చేటప్పుడు పాము మారిపోయిందమ్మా. కూరలు తీసేసిన ఆ శేషు నా దగ్గరే ఉందమ్మా. మీ దగ్గరున్నది కోడె తాచమ్మా. కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. నువ్వు చెప్తుంది నిజమేనా? అదేగా ఇందాక నుంచి మొత్తుకుంటున్నది. పాము ఎవరిని కాటేయలేదు కదమ్మా.
అసలు పెట్ట ఓపెన్ చేస్తే కదా బయటకు వచ్చి కాటేయడానికి. అమ్మయ్యా బతికించారు. పూర్ణి వెళ్ళి అక్కకి ఈ విషయం చెప్పేద్దామే. మనం ఇప్పుడు ఎలాగైనా అక్కని పక్కకి తీసుకొచ్చి మాట్లాడితే అక్కడున్న క్రాంతికి పూజకి డౌట్ వస్తుంది. ఫోన్ చేసి చెప్దా. నేను వెళ్ళినప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నానండి, ఫోను ఎత్తడం లేదు, అందుకే డైరెక్ట్ గా వచ్చాను. నీకప్పుడే తెలిసినప్పుడు అప్పుడే ఇంటికొచ్చి చెప్పొచ్చు కదా. ఇంటికి కూడా వచ్చానండి, కానీ సెక్యూరిటీ వాడు బయటికి గెంటేశాడండి. ఇప్పుడు ఏం చేద్దాం ప్రగతి? మీరు ఇలాగే ఆలోచిస్తుంటే పాము ఎవరినో ఒకరిని కాటేస్తాదండి. అటు చూడండి డార్లింగ్, డార్లింగ్, క్రాంతి డార్లింగ్. ఏమైందండి? లోపల ఎవడో వెళ్ళి ధైర్యం చేశాడు డార్లింగ్. ఎంత బంగారు తల్లివే. అయ్యయ్యో ఈ పాములోడేడే. ఏ అక్కేంటి అలా పరిగెడుతుంది? దా చూద్దాం. ఏమైందిరా నీకు? నా పెళ్ళానికి నేను ముద్దులు పెడుతున్నానమ్మా. మీరు చూడలేదు కదా, ఎప్పుడు పెడతా చూడు. నువ్వు నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నావు అన్నదే తప్ప నీ మీద ఎలాంటి కోపం లేదు బంగారం. నీకు ఒక నిజం చెప్పనా? మా అమ్మ వాళ్ళు చెప్పబట్టే నిన్ను దూరం పెట్టాను. ఇక మీద మా అమ్మ వాళ్ళు కాదు కదా, వాళ్ళమ్మ వాళ్ళు వచ్చినా నిన్ను వదిలి వెళ్ళను బంగారం. నీకోసం నేను, నా కోసం నువ్వు. కాదు ఊరుకో అక్క. పాము కరిచిందంట పెద్దమ్మా. అయితే ట్రీట్మెంట్ ఆలస్యం అయితే పోవడం ఖాయమేగా. అంతేగా. ఎన్నిసార్లు మనం ఆ క్రాంతి చేతిలో ఓడిపోయినా ఇప్పుడు మాత్రం దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడ్రా. డాక్టరు మనకు తెలిసినోడు. అవునా? పద చెప్తా. నమస్కారం డాక్టర్ గారు. మీరేంటి డైరెక్ట్ గా ఐసీయూలోకి వచ్చారు? మీతో పనుండి. ఇక్కడ పేషెంట్ ప్రాణాపస్థితిలో ఉంటే మీరేంటి? ముందు మీరు బయటికి వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం. నర్స్ పంపించే వాళ్ళని. వెళ్ళండి అమ్మా. ఆగమ్మా ఆగ. ఇదిగో డాక్టర్, వీణ్ణి బతికిస్తే నీకేమిస్తారు? 10 వరకో ఇస్తారు. అదే నువ్వు వీడికి ట్రీట్మెంట్ చేయకుండా వేరే హాస్పిటల్ కి పంపించాలని చెప్పితే నేను నీకు 10 లక్షలు ఇస్తా. దేనికి? వీడేం అనాకాని వాడు కాదు, కోటీశ్వరుడు. అయినా మా లెక్కలు మాకున్నాయి గాని మేం చెప్పినట్టు విను. నువ్వు లాభపడతావు, మేము లాభపడతాం. సిస్టర్ ఆయన ఇలా ఉన్నారు, వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి.
వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళడం ఏంటమ్మా? అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా లేదా? చేశారు, కానీ డాక్టర్ గారికి అర్జెంట్ కేసు ఉందని ఫోన్ వస్తే వెళ్లారు. డాక్టర్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోవడం ఏంటి? ఆయన వెళ్ళిపోతే ఇంకో డాక్టర్ ని పిలవండి. నైట్ డ్యూటీలో ఉంది, ఆయన ఒక్కరే మేడం. నాటకాలు ఆడుతున్నారా? ఇప్పటి వరకు ఉన్న డాక్టర్ పేషెంట్ ని తీసుకురాగానే ఎందుకు వెళ్ళిపోయారు? క్రాంతి ఆగు. నాకు కావాలి. నిండు నూరేళ్లు చల్లగా వాడు బ్రతికుండాలి. అత్తయ్య, అనుకోకుండా జరిగిన ప్రమాదానికి జాతకానికి ముడి పెట్టొద్దు అత్తయ్య. ఏంటి అనుకోకుండా జరిగింది? జాతకంలో దోషాలుంటేనే ప్రమాదాలు ఇలా అనుకోకుండా వస్తాయి. నువ్వు జాతకాల్ని నమ్ముతావా లేదా అది చెప్పవే ఫస్ట్. నమ్ముతానత్తయ్య. మరి వీళ్ల విషయంలో నమ్మనంటావేంటే? అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకు తెలియదు నాన్న, నువ్వు ఊరుకో. చూడు క్రాంతి, నువ్వు ఏమైనా అనుకో, నష్టపరిహారంగా నీకేమైనా కావాలంటే చెప్పు, ఇస్తా. వీడికి మాత్రం విడాకులు ఇచ్చేసేవే. మీ ముగ్గురు పెళ్లిళ్ళు జాతకాలు చూసి చేశారా అత్తయ్య? మా నాన్న జాతకాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. మా భర్తల జాతకాలు మా జాతకాలు 100% కలిశాయని నిర్ధారణ అయిన తర్వాతే సంబంధాలు ఖాయం చేసి పెళ్లిళ్లు చేశారు. మరి జాతకాలు 100% కలిసుంటే కలిసి కాపురం చేయాలిగా, విడిపోయి ఎందుకున్నారు? మేమేం విడిపోలేదు, వాళ్లే పంతంతో వెళ్లిపోయారు. మరి జాతకాలు కలిసాయిగా, అన్యోన్యంగా ఉండాలిగా. మరి గొడవలు ఎందుకొచ్చాయి? మనస్పర్ధలు ఎందుకొచ్చాయి? ఎడబాట్లు ఎందుకొచ్చాయి? పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా ఆ మనస్పర్ధలు, ఆ దూరాలు, ఆ ఎడబాట్లు ఎందుకున్నాయత్తయ్య? ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కలవాల్సింది జాతకాలు కాదు, మనసులు. ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ఎవరికైనా చిన్నపాటి నష్టాలనేవి వస్తూనే ఉంటాయి. మా ఆయనకి అసలే నేనంటే కోపం. ఇప్పుడు ఆయనతో పాటు నేను అదే ఆఫీస్లో జాయిన్ అయితే ప్రతి క్షణం ఇద్దరికి గొడవలు జరుగుతూనే ఉంటాయి.
కాబట్టి నా మీద కోపం తగ్గి కొంచెం ప్రేమ కలిగినప్పుడు జాయిన్ అవుదామని. అంటే నా ఆఫీస్కి వచ్చి నాతో పాటే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావా? అంటే అది నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలనుకుంటున్నావా నువ్వు? అదేంటి బాబు దాన్నంటావు? మీ బాసే కదా దానికి ఉద్యోగం ఇస్తానంది. అంటుంది. ఆవిడ్ని కాపాడింది కాబట్టి ఉద్యోగమే కాదు, ఆవిడ యావదాస్తి రాసిస్తానంటుంది. తీసుకుంటుందా? నీ వల్ల నా పరువు పోయింది కదే. నా వల్ల మీ పరువు పోవడం ఏంటండి? నువ్వు ఆయన్ని కొట్టడంతో మా బాస్ ఏమంది? శబాష్ అంది. మీ అమ్మాయిని శబాష్ అంది, కానీ నన్ను పిరికోడివి అంది. అది నిజమే కదా. చేయొద్దంటావా బాబు? చెయ్యమనండి, కానీ ఎలాంటి ఉద్యోగం? మేడం గారికి ఫైల్స్ అందించడం, స్టాఫ్ అందరికి కాఫీ అందించడం, ఆ ఫ్లోర్ టైల్స్ క్లీన్ చేయడం, ఇలాంటి ఉద్యోగాలు చేయమనండి. అంతేకాని ఈ ఫైటింగ్ చేయడాలు, పెత్తనాలు చేసే ఉద్యోగాలు వద్దు. ఇప్పటి వరకు మా బాస్ గారి భర్త ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా ఇంత గొడవ జరిగేదే కాదు. సైలెంట్ గా వచ్చేవాడు, నైస్ గా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఫస్ట్ టైం పెద్ద ఫైటింగ్ చేసావు కదే, గందరగోళం చేసావు కదా. తన్నులు తిన్నది ఆయనైతే ఆయనకంటే మీరే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారేంటి బాబు? అవ్వకేం చేయమంటారా ఆంటీ? దీనికంటే ఫైటింగ్ చేయడం వచ్చు. ఒక్కడే వచ్చినా 100 మందిని వెంటేసుకుని వచ్చినా ఎదుర్కోగలదు. మరి నా పరిస్థితి ఏంటి? ఇది కొట్టిందనే కోపంతో దీనికి నేను భర్తనని నా మీద కక్ష కట్టి అటాక్ చేస్తే, నన్నేమైనా చేస్తే నేను చూసుకుంటానండి. ఏంటి నా శవాన్నా? ఇదిగో నీకిదే చెప్తున్నా, ఇక మీదట నువ్వెలాంటి ఫైటింగ్ చెయ్యొద్దు. అసలు నువ్వు ఇక్కడికి రావద్దు. వచ్చావంటే ఊరుకోను.